శ్రీదేవి, what are your future plans? నేను యాక్చువల్లీ సైకాలజిస్ట్ అవుదామని అనుకుంటున్నాను. బాగా చదువుతావా? మరి ఎలా అవుతావు? బట్ ఎలా ఉందో తెలుసు కదా. సో ఎలా ఉందో? ఎలా అయ్యా ఉందో వీడిని తిడుతుంది అమ్మాయి. ఆమెకి అడిగేటప్పుడు చెప్పట్లేదు, మీరు చెప్పేటప్పుడు చెప్తుంది అంతే. కొంచెం డాడీ నుంచి మమ్మీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? ఎప్పుడు గ్రౌండెడ్ గా ఉండాలని వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి, అంటే మా నాన్న ఇచ్చే హగ్ లో, మా అమ్మ ఇచ్చే హగ్ లో, మా అన్నయ్య కళ్ళలో నాకు తెలిసిపోద్ది. హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి ఏ స్టేజ్ పైన చూసినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా వాళ్ళ రీల్సే కనిపిస్తున్నాయి, వాళ్ళ ఇంటర్వ్యూసే కనిపిస్తున్నాయి. సో టుడే ఓ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు వరకు మీరు చూసారు మూవీ గురించి, ఇంకా వాళ్ళు డాన్సర్స్ అవన్నీ చూసారు, కానీ ఈ రోజు వాళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఎవర్ ఆన్ ఎన్టీవీ చూడబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, తగ్గట్లేదు. హాయ్ గైస్, హౌ ఆర్ యు? హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యు? సో అసలు ఎప్పుడు చూసినా వీళ్ళు ఆ ఎనర్జీలోనే ఉంటారు. సో ముందు నుంచి మీరు ఫ్రెండ్సా? 2 years నుంచి years ఫ్రెండ్స్ నుంచి. యాక్చువల్లీ. ఓకే. సో ఆడిషన్ కి వెళ్ళేటప్పుడు కూడా ఫ్రెండ్సా కాదా? అంటే ఆడిషన్ కి ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, బట్ కాకపోతే ఆడిషన్ కి వెళ్ళిందని నాకు తెలీదు, తనకి తెలీదు. తెలీదు. రోషన్, లవ్ అంటే ఏంటి? అంటే అండర్స్టాండింగ్ నాకు తెలిసి అయితే అదే. నాకు తెలీదండి. లవ్ అంటే తెలీదా? లవ్ అంటే ఏమంటారు, అదొక ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఐ గెస్. అంటే అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. యు డోంట్ లవ్ యువర్ మామ్? యా, బట్ దట్ లవ్ ఇస్ డిఫరెంట్. ఓకే. ఈ లవ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే. ఎవరు ప్రపోజ్ చేయలేదా ఇప్పటి వరకు? చేశారు, బట్ నువ్వు చేసావా వాళ్ళు చేసారా? నేను చేయలేదు, వాళ్ళే చేశారు. అంటే 10th క్లాస్ లో అప్పుడు చేశారు. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? మంగపతి గారికి ఫోన్ చేస్తా. ఫోన్ ఏది? మంగపతి గారు. సో 10th క్లాస్ లో ఇప్పుడు ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. ఓకే. బట్ గర్ల్ ఫ్రెండ్ మారేరా? టచ్ లోనే ఉన్నారు, బట్ నేను కాదు ఇప్పుడు. ఓకే. మీకు ప్రపోజ్ చేశారా ఎవరైనా? మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? ప్రపోజల్స్ వచ్చాయి. ప్రపోజల్స్ వచ్చాయి. అండ్ ఫ్రెండ్షిప్ ఆఫ్టర్ సక్సెస్, ఫ్రెండ్షిప్ ఏమైనా మారిందా ఆల్స్ ఇంకా స్ట్రాంగ్ అయిందా? ఫ్రెండ్స్ అనే వాళ్ళు అంటే నా వరకు, ఇందాక మీరు ప్రేమ గురించి అడిగినా నా దగ్గర వచ్చిన ఆన్సర్ అదే. నాకు తెలిసిన ఇదికి లవ్ ఇస్ లైక్ ఒక అండర్స్టాండింగ్, అంతే నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే, ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనం టాప్ లో ఉన్నావా, లోలో ఉన్నావా, వీడు అలా అనేది కాదు. నేను చూస్ చేసుకునే ఫ్రెండ్స్ అలా కూడా చూస్ చేసుకుని, నన్ను చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా అలా ఉంటారు. నేను టాప్ లో ఉంటే వాళ్ళే ఫస్ట్ ఎంకరేజ్ చేస్తారు నన్ను, నేను డౌన్ లో ఉంటే వాళ్ళే చేయబట్టి పైకి గుంజుతారు. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. నైస్. అండ్ శ్రీదేవి, మీ ఫ్రెండ్షిప్స్ గురించి చెప్పండి. ఎక్కడికి వెళ్తారు ఎక్కువగా? హ్యాంగ్ అవుట్ ప్లేసెస్ ఏమున్నాయి? అది నన్ను అడగాల్సిన క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే కరెక్ట్, అబ్బాయిలు ఎక్కువ వెళ్తారు యాక్చువల్లీ. మీరు వెళ్ళారా? వెళ్తాము, అది కూడా మమ్మీతో. అంటే ఎప్పుడైనా సినిమాలకి లేదా నేను యాక్చువల్లీ మమ్మీ నన్ను ఒక్కతే వద్దాను ఫ్రెండ్స్ తో. మమ్మీ కూడా వస్తారు. సో ఫ్రెండ్స్ మమ్మీ కూడా వస్తారా? మమ్మీ వాళ్ళ మదర్ మమ్మీ ఫ్రెండ్స్ కదా. సో అలా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరే ఉన్నారు, యోగిస్తా నవ్వి. వాళ్ళిద్దరితో ఎక్కువ ఉంటా. ఓకే. వాళ్ళు సినిమా చూసారు? నేను నాతో కూడా వెళ్ళారు యాక్చువల్లీ, మొన్నే వెళ్ళాను వాళ్ళతో. సో అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి, ఓహో నువ్వు హీరోయిన్ అయిపోయావు అని అలాంటి కమెంట్స్ ఏమైనా చేశారా? ఫోన్ అయితే అసలు మా ఫోన్లు తీస్తావా అంటారు యాక్చువల్లీ. బట్ వాళ్ళిద్దరు ట్రూ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్, వాళ్ళిద్దరే ఉన్నారు యాక్చువల్లీ. ఇంకొస్తే వాళ్ళు అప్పుడేంటి ఇద్దరు అంతేనా? అవును. ఆ ఇద్దరులో ఇప్పుడు రోషన్ కూడా వచ్చాడుగా. ఏమో రోషన్ నేను లేను కాబట్టి రోషన్ రాలేదా? ఏంటి రోషన్ అలా చెప్తుంది? అబ్బాయిలో నేను యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడను, వీడితోనే ఎక్కువ ఉండేది నేను. సో వాయిస్ లో నేను ఒకనే. అంటే అది కూడా అడిగితే రోషన్ కూడా, అంటే రోషన్ లేడు అంటే అది ఎలా చెప్పిందంటే, ఏం చెప్పింది? రోషన్ నా గురించి చెప్పలేదు కాబట్టి నాకు రోషన్ లేడని అంటుంది. అంత డీప్ గా చెప్తే ఎలా అర్థమవుతుందమ్మా మాకు. శ్రీదేవి, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేయాలనుకుంటున్నావు ఇంకా?
నేను యాక్చువల్లీ సైకాలజిస్ట్ అవుదామని అనుకుంటున్నాను. సో అది ఉండే మైండ్ లో. సో బాగా చదువుతావా? మరి ఎలా అవుతావు? బట్ అంటే మార్క్స్ రావాలి, ఎగ్జామ్స్ బుక్స్ చదవాలి. నేను ఇంకా బుక్స్ చూసి ఎంత కాలం అయింది? సైకాలజీ అవ్వాలనుకుంది, అది కుదరక ఇదే సైకోలా తయారైంది. అయ్యో బుక్స్ చూసి చాలా ముందు నుంచి మీరు ఫ్రెండ్సా? యా ముందు నుండి ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2000 అంటే మేము కలిసి 2022 లో కలిసాం. బట్ 20 ఇయర్ ఐడియా లేదు, బట్ 2 years నుండి అయితే ఫ్రెండ్స్, అదైతే తెలుసు నాకు. అంటే బయటికి కాఫీ షాప్స్ కి వెళ్ళడము, మాట్లాడము, డిస్కస్ చేయడము, వర్క్ గురించి డిస్కస్ చేయడం ఏమైనా జరిగిందా? అలా ఏం లేదు, అంటే కలిసిన తర్వాత వి హ్యాడ్ డిస్కషన్ క్యాజువల్ గా, బట్ అంత డీటెయిల్డ్ గా అలా ఏం లేదు. సో ఆడిషన్ అయిపోయిన తర్వాత మీరు మెయిన్ యాక్ట్రెస్ తను, ఆ ఫీలింగ్ ఎలా ఉండే? ఇట్ వాస్ గుడ్. అంటే మేము ఆడిషన్ అయింది, మేము సెలెక్ట్ అయ్యామని ఇంకా ఎగ్జాక్ట్ గా తెలీదు. సో సిరి అక్కడ నేను అంటే కోర్ట్ సినిమాకి ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిందే నేను, ఫస్ట్ ఆఫీస్ కి పిలిచిందే నన్ను అనమాట ఆ సినిమాకి. సో నేను వెళ్ళిన తర్వాత నేను ఒక 3 times ఏమో ఆఫీస్ కి మళ్ళీ అలా వెళ్తూ ఉన్నాను, లైక్ మల్టిపుల్ క్యారెక్టర్స్ కి చూస్తున్నారు అంటే ఎవరు సూట్ అవుతారని. సో అలా నేను ఒక రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వెళ్ళి లంచ్ చేసి వెళ్ళంగానే అక్కడ శ్రీదేవి ఉంది. లైక్ షాక్, ఇదేంటి శ్రీదేవి ఉందని. దాని తర్వాత మేము అంతసేపు అంత మాట్లాడుకోలేదు, లైక్ అందరు కొత్త పీపుల్, జగదీష్ అన్న గానీ, కార్తిక్ అన్న వాళ్ళు, వీళ్ళందరూ కొత్త వాళ్ళు. నేను అక్కడ కూర్చున్నాను, సిరి అక్కడ కూర్చుని, వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను సిరి పక్కన కూర్చొని, నువ్వు ఎప్పుడు కాకినాడ నుండి వచ్చావు, మొన్నే కదా మనం కలిసింది అది అని. సో నేను కాకినాడలో షూట్ చేస్తుంటే అప్పుడు మేము కలిసాం, మళ్ళీ కలిసి డిన్నర్కి వెళ్ళాం. సో అది ఒక 1 week బ్యాకే, నువ్వు సడన్ గా హైదరాబాద్ వచ్చావు ఏంటి అది ఇదని అడిగాను. సో కాకినాడ చాలా మెమరీస్ ఉండుంటాయి ఆబ్వియస్లీ మీకు అక్కడ, స్కూలింగ్ కానీ మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. అంటే నాకు ఉన్నది యాక్చువల్లీ ఇద్దరే ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, నవ్య అండ్ యోషిత అని. వాళ్ళిద్దరే ఉంటారు ఎప్పుడు. సో వాళ్ళిద్దరు చాలా హ్యాపీ. సో అంటే మళ్ళీ తిరిగి వెళ్ళాను కదా, మొన్నే కాకినాడ వెళ్ళా. సో ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది రోషన్? చాలా బాగుందా? అంటే నాకు తెలిసి మీరిద్దరు అంటే న్యూ కమర్స్ కదా, బిగ్ స్క్రీన్ లో ఆబ్వియస్లీ డెబ్యూటెంట్ చేశారు. సడన్లీ అంత ఫేమ్ వచ్చేసింది, అరే అంత మంది రికగ్నైజ్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీస్ తీసుకుంటున్నారు. I have done previous films also. Yeah. మీకు ఐడియా ఉందా? డెబ్యూటెంట్ అంటే ఫస్ట్ మెయిన్ లీడ్ గా అది చెప్పలేదు, అందుకే ఆపా. సో as a main lead ni I did a film called Mission Impossible, but you don't have a girlfriend there. ఓకే చెప్పండి. సో ప్రీవియస్ గా ఫిల్మ్స్ చేశాను, ఐ గాట్ అంటే మంచి గుర్తింపు ఉంది. దిస్ ఇస్ ద విచ్ ఫిల్మ్ ఐ లాంచ్డ్ యాజ్ అ మెయిన్ లీడ్. సో దిస్ ఇస్ ఓకే, బట్ యూ కెన్ స్టార్ట్ లైక్ దిస్ ఆల్సో. సో ఈ సినిమా చూస్తే అసలు ఎక్కడికి వెళ్ళినా మీ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు, జనాలు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఇందాక కూడా మనం చూసాము సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎలా ఉంది ఆ ఫీలింగ్? ప్రతి యాక్టర్ కి ఒకటి ఉంటుంది, అరే పెద్ద స్క్రీన్ లో కనిపించాలి. హౌ డు యు ఫీల్? అంటే అది ఎవరివన్స్ డ్రీమ్. అంటే యాక్టింగ్ చేయాలి అనిపించే వాళ్ళు అందరికి ఇది డ్రీమ్ యాక్చువల్లీ. సో చాలా బాగుంటుంది ఆబ్వియస్ గా. నాకు అంటే కొంచెం ముందుండి కొంచెం ఇది ఉంది, బట్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇన్ని మెసేజ్లు, ఇన్ని కాల్స్, ఇక్కడ నుండి కాదు, అవుట్ ఆఫ్ కంట్రీస్, US, కెనడాలో, సింగపూర్ లో ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు. అంటే ఈ సినిమా ఎంతలా అందరూ ఓన్ చేసేసుకున్నారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఫిల్మ్ విల్ బి అ గుడ్ ఫిల్మ్. అంటే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది అనుకున్నాను, కానీ అంటే ఇంత ప్రేమ, అంటే ఒక చిన్న సినిమా, బట్ దాంట్లో ఒక మంచి కంటెంట్ ఉంటే ఇది ఎవరైనా ఎంతైనా ఓన్ చేసేసుకుంటారని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు తెలుగు ఆడియన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీ మమ్మీకి ఎవరు కాల్ చేశారు ఎక్కడి నుండో, సూరత్ నుండి కూడా. సూరత్ నుంచి ఏం చెప్పారు? అంటే సూరత్ లో కూడా థియేటర్ ఫుల్ అంట. అండ్ ఆల్సో ఎక్కడ బెంగళూరు లో కూడా ఫుల్. సో సింగపూర్ లో నా ఫ్రెండ్ కాల్ చేసి ఇస్ లైక్ ఇక్కడ థియేటర్స్ కి చాలా అంటే తెలుగు ఫిల్మ్స్ వచ్చినప్పుడు ఓకే డిఫరెంట్ డీసెంట్ గా ఉంటారా, బట్ ఈ సినిమాకి చాలా మంది వచ్చారు, ఒక 80% 70% ఫిల్ అయిపోయింది. ఇట్స్ వెరీ హ్యాపీ. అంటే అంతలాగా అందరూ అంత ప్రేమిస్తున్నందుకు
అంటే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మా ఇద్దరికి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి మళ్ళీ వచ్చినా ఇంత ఎగ్జైట్ గా ఫీల్ అవుతావో లేదో తెలియదు కానీ దిస్ ఫీలింగ్ ఇస్ హై. మొన్న ఏపీ టూర్ లోకి వెళ్ళినప్పుడు కూడా క్లౌడ్ నైన్ అంటే ఇక్కడ చాలా ప్రేమ వచ్చింది. సరే ఓకే అనేసి నాని గారు, ప్రశాంత్ గారు, దీప్తి గారు దే టోల్డ్ us టు ఎంజాయ్, మీరు ఏపీకి వెళ్ళి ఎంజాయ్ చేయండి అనేసి మాకు ట్రిప్ వేశారు. వైజాగ్ లో స్టార్ట్ చేసాం, ఎగ్జాక్ట్ షూట్ వైజాగ్ లో స్టార్ట్ అయింది కాబట్టి. సో వైజాగ్ నుండి తీసుకొని మేము విజయనగరం వెళ్ళాం, రావులపాలెం వెళ్ళాం, కాకినాడ, విజయవాడ, ఎక్కడ చూసినా క్రేజీ రెస్పాన్స్. అంటే జస్ట్ అంటే వీక్ డేస్ లో కూడా ఫుల్ అయిపోయి అంటే 60-70% అవుతున్నాయి. బట్ వీక్ డేస్ లో మార్నింగ్ షోస్ మాత్రమే 60% అలా అవుతున్నాయి. ఇంకా మ్యాట్నీ నుండి స్టార్ట్ చేసుకొని సెకండ్ షో వరకు అన్ని ఫుల్. ఆ హౌస్ ఫుల్ అనే అదొక అదో అంటే ప్రతి ఒక్క యాక్టర్ కి అదొక డ్రీమ్ ఉంటుంది. మనం చేసిన ఒక సినిమా హౌస్ ఫుల్ అనే ఒక బోర్డ్ చూస్తే ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ కూడా చేసుకోలేము. మళ్ళీ ఫీలింగ్ మళ్ళీ రాదు లైఫ్ లో. దిస్ ఇస్ సంథింగ్ ఉండదు. సో మీరు ప్రాపర్ ఆంధ్ర కాబట్టి సో చెప్పండి, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫుడ్స్ కానీ అక్కడ ఉన్న ప్రేమ ఎలా చూపిస్తారు? అక్కడ వీళ్ళని అడగండి, యాక్చువల్లీ నేను తీసుకెళ్ళా కాకినాడ. సో హీల్ టెల్ మోర్. బాగుంది, చాలా బాగుంది. వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఉండారంట, శ్రీరామ్ అన్న వాళ్ళ మదర్. సో చాలా బాగుంటారు. చికెన్, మటన్, అదే ఏమేమి ఫుడ్స్ పెట్టారు? ఏవో చాలా. నేను ఇప్పటి వరకు ఎప్పుడు క్రాబ్స్ అవి ఏం టేస్ట్ చేయలేదు. బట్ ఆ క్రాబ్ చూస్తే తినాలనిపించింది, అంత బాగా డిజైన్ చేశారు. ఇంకా స్వీట్స్ కాకినాడ కాజా ఇవి ఆబ్వియస్లీ ఉంటాయి. ఓకే, సో శ్రీదేవి, బేబీ శ్రీదేవి నుంచి బిగ్ శ్రీదేవి అని చెప్పాలా? అయ్యో, అంటే పేరు చాలా లక్కీ అంటారా శ్రీదేవి? అలా ఏం లేదు, అంటే డాడీ వాళ్ళ అక్క పేరు ఇది యాక్చువల్లీ శ్రీదేవి. అందరూ యాక్టర్ ఆవిడ పేరు పెట్టుకున్న అంతేం కాదు, అక్క పేరు నాకు పెట్టారు అనమాట. సో అలా శ్రీదేవి అని కంటిన్యూ. ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే ఒక స్టార్ అయిన తర్వాత, స్పెషల్లీ సక్సెస్ వచ్చిన తర్వాత జనాలు డిఫరెంట్ గా చూస్తారు. సక్సెస్ కంటే ముందు ఎలా ఉంది లైఫ్, సక్సెస్ తర్వాత ఎలా ఉంది? సక్సెస్ ముందు అంటే కొంతమంది నా ఫ్యామిలీలో ఎవరు అంత ఇది ఉండేవారు కాదు. ఇప్పుడు చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. సో బానే ఉంది యాక్చువల్లీ. సక్సెస్ కంటే ముందు ఏంటంటే కొంతమంది అంటా ఉంటారు ఎందుకు ఇండస్ట్రీ అవన్నీ అని. బట్ అయిన తర్వాత ఓ మంచిదే ఇది అన్నట్టు, అంటే 2 ఫేసెస్ ఉంటాయి కదా అలా. అప్పుడు ఎటువంటి కమెంట్స్ చేసేవారు? నెగటివ్ కామెంట్స్ ఎప్పుడు రాలేదు నాకు. అంటే ఫ్యామిలీ నుంచి అంటే అన్నారు ఎందుకు అంత రీల్స్ అవి చేస్తున్నావు, ఎందుకు సిరీన్ అలా అని చెప్పి. బట్ అయిన తర్వాత ఓకే ఇది రిజల్ట్ అన్న తర్వాత దే వర్ హ్యాపీ. ఓకే, మీ సక్సెస్ తర్వాత ఏం చెప్పారు మీ ఫ్యామిలీ వాళ్ళు? సక్సెస్ తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్ వాజ్ అ బిగ్ జర్నీ. అంటే నాకు ఇప్పుడే నాకు స్టార్డమ్ అంటే లైక్ స్టార్డమ్ లాంటిది రాలేదు. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్, టుక్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, టుక్ లాట్ ఆఫ్ ఏమంటారు అంటే ఒక 8 years. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐ కేమ్ యాజ్ అ డాన్సర్ అండ్ దాని తర్వాత నేను యాక్టింగ్ లోకి వచ్చి, సో ఆ స్ట్రగుల్ అంతా ఉండి ఇప్పుడు ఈ ఇదిలో ఉన్నప్పుడు ఆ హై ఫీల్ ఉంటుంది చూడండి. దట్ వాజ్ అంటే ఏది కొనుక్కున్న రాదంటారు చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంది. అసలు కోట్లు ఇచ్చిన రాదు అంతే. అంటే ఇప్పుడు నేను ఇది చూసిన తర్వాత నాకు ఏం గుర్తుండవు ఇంకా. ఏదన్నా అంటే ఇప్పుడు మనం ఏదన్నా కష్టపడి ఏదన్నా ఒక దానికోసం మనం అంత స్ట్రగుల్ చేసి ఒక రోజు కోసం వెయిట్ చేస్తాం అండి. ఆ రోజు వచ్చినప్పుడు ఆ రిజల్ట్ చూసి మనకి ఇంకేం గుర్తుండవు. సో నాకు ఈ కోడ్ జర్నీ అలాంటిది. ఈ జర్నీ మర్చిపోలేను, ఈ మనుషుల్ని మర్చిపోలేను, ఈ ప్రేమను మర్చిపోలేను. ఇట్స్ డిఫరెంట్. లైక్ తనలో ఒక 2 బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? బెస్ట్ క్వాలిటీసా అంటే ప్రతిదీ స్పోర్టివ్ గా అండ్ ప్రతిదీ నవ్వుతూ తీసుకుంటుంది. ఆ హ్యాపీ ఫేస్ అంటే తను ఏ ఇదిలో ఉన్నా అంటే దాన్ని ఎక్కువ నవ్వుకుంటూ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. సో అది చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అమ్మ దగ్గర. ఓకే, రోషన్ లో అండ్ యాక్చువల్లీ ఎక్కువ సినిమాలు చేసినా ఇంత ఉన్నప్పుడు అసలు ఎవరు అంత ఇచ్చారు. బట్ వీడు వేరే అంత. అంటే ఏ విషయంలో అంటే ఏదైనా లైక్ ఇప్పుడు నేను కొత్త ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బట్ దెన్ అంటే మరీ మాట్లాడాలి అనే ఉండదు కదా. సో అంటే ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు అంటున్నారా? ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు. అవును, కరెక్ట్. ఇంకొకటి బెస్ట్ ఫీలింగ్స్ అని ఏం లేదు, మంచి అబ్బాయి.
బెస్ట్ ఫీలింగ్స్ లేవా? ఉన్నాయి, కాకపోతే చాలా చాలా ఉన్నాయి, రెండు చెప్పలేకపోతున్నా. ఓకే 5 చెప్పండి. అమ్మో రెండో చెప్పు బెస్ట్, ఎందుకు మళ్ళీ రిస్క్ లో పడ్డా. చెప్తాడు అన్ని ఎలా ఉండాలి ఏంటి అనేది. ఏం చెప్తాడు అంటే ఇప్పుడు నేను ఏదో రీల్ పంపించి కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటే మీడియా ఎలా ఉందో తెలుసు కదా. సో ఎలా ఉందో ఎలా ఉందో వీడియో తిడుతుంది అమ్మాయి. అలా కదా, అంటే వాళ్ళు కావాలని తీరు, బట్ మనం నీట్ గా కూర్చోవాలి కదా. సో అలా. సో మళ్ళీ ఈ పేరు మళ్ళీ రిపీట్ అయ్యింది అనుకోండి, సో చేస్తారా ఇద్దరు కలిసి? ఎవరన్నా అడిగారా డైరెక్టర్స్ ఇద్దరు కలిసి చేయండి కానీ? బట్ యా అడిగారా? మీకు ఏ డైరెక్టర్స్ నుంచి కాల్ వచ్చింది అంటే? అడిగారా అంటున్నారా? లేదు లేదు అడగలే. లేదు. ఓకే, మీకు ఏ డైరెక్టర్స్ నుంచి కాల్ వచ్చింది? ఆర్ అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరెవరి నుంచి వచ్చాయి? నాని గారు ఆఫ్ కోర్స్ నాని గారు మూవీ కాబట్టి నాని గారు డెఫినెట్లీ కాంప్లిమెంట్ ఇస్తారు. బట్ అక్కడ లేదు 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 అంటే మీరు చెప్పింది రాంగ్. ఎందుకంటే నాని అన్న ప్రొడ్యూస్ చేసేటప్పటి నుండి హీస్ అన్ ఆడియన్స్, హీస్ నాట్ ఏ ప్రొడ్యూసర్. అవునా? నాని అన్న ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రొడ్యూసర్. ఆయన సినిమా తీసేటప్పుడు కానీ సినిమా ఆన్ సెట్ ప్రొడ్యూసర్ కాదు. బట్ దీప్తి గారే మొత్తం ఆన్ సెట్ కి వచ్చి మొత్తం, అంటే ప్రశాంతి గారు వేరే బిజీగా ఉంటే దీప్తి గారే వచ్చి యూస్ టు సి, అంటే ఆన్ సెట్ లో ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి, ఆ నీడ్స్ అన్ని దీప్తి అక్కడ చూసుకున్నారు. బట్ నాని అన్న ఇస్ లైక్ ఏ ఆడియన్. ఆయన సినిమా చూసేటప్పుడు ఒక ఆడియన్ లా చూస్తాడు. అదే అంటాడు అన్న, నేను ఇప్పటికీ అంటే నేను కరెక్ట్ అవ్వలేదంటే నాలో ఉన్న ఆడియన్ ఇంకా చచ్చిపోలేదు, నాలో ఉన్న ఆడియన్ ఉన్నాడు. సో నేను ఏ సినిమా అన్నయ్య ఏ సినిమా చూసినా అదొక యాజ్ అన్ ఆడియన్ లానే చూస్తాడు. సో దట్స్ హౌ ఈ అంటే అన్నకి తెలుసు లైక్ ఇది ఎలా ఉంటది, ఇది ఎలా ఉంటది అనేది. సో అన్న సినిమా ఫస్ట్ టైం 3.5 hours వచ్చి సినిమా బయటకు వచ్చి అన్న మాట మొన్న స్టేజ్ మీద చెప్పారు, దీస్ కిడ్స్ అది అనేసి. సో అంటే ఆ చెప్పిన ప్రతి ఒక్క మాట తను ఒక ఆడియన్ లా చెప్పాడు, నాని లాగా చెప్పలేదు. ఓకే, నాని అప్రిషియేట్ చేశారు, కానీ నాని ఇచ్చిన క్రిటిక్ గా అంటే ఇది ఇంకా బాగా చేయొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు, ఆ మెసేజ్ ఏముంది? ఏం చెప్పలేదు, అంటే చాలా బాగా చేశారని చెప్పేశారు. చాలా బాగా చేశారంటే అంటే సినిమా నేను అదే అంటున్నాను, ఇప్పుడు యాజ్ అన్ క్రిటిక్ గానే అన్నకి బాగా నచ్చింది. సో అంటే ఇన్పుట్స్ చెప్పడం అంటే సినిమాలో నువ్వు ఇలా చేస్తుంటే బాగుండు, అలా చేస్తుంటే ఏం చెప్పలేదు. లైక్ వాట్ యూ గైస్ డిడ్ వెరీ న్యాచురల్, చాలా కొత్తగా ఉంది. అది ఒకటి మనం ఏంబి సినిమాస్ వెళ్తున్నప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ అని కాదు, ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ గివ్స్. అంటే అన్న ఏంబి సినిమాస్ కి వెళ్ళాం, అదే సెలబ్రిటీ షో అన్నమాట, అంటే ఆడియన్స్ కి ఫస్ట్ షో అది. అవును, అది ఆడియన్స్ కి ఫస్ట్ షో అన్నమాట. ఆమెకి అడిగేటప్పుడు చెప్పట్లేదు, మీరు చెప్పేటప్పుడు చెప్తుంది అదంతే కొంచెం. సో ఫస్ట్ ఆడియన్స్ షో అన్నమాట అది. ఇంకప్పుడే తెలిసిపోద్ది మాకు రిజల్ట్ ఏంటో అని. నాని అన్న వచ్చాడు మా ఇద్దరి దగ్గరికి వచ్చి, నాని అన్న అన్న మాట బయట ప్రజలందరూ ఏమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు, మీరు చాలా బాగా చేశారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్, మీరు ఏదైతే చేశారని. చాలు, అంటే ఆ కాన్ఫిడెన్స్ ఆ మనిషి నుండి అప్పుడు వచ్చింది. యాజ్ ఎ నాని ఆ రోజు మాట్లాడారు. చాలా అంటే ఆ మనిషి వేరు, అంటే అన్నయ్య గురించి మాట్లాడడానికి సరిపోదు. సో ఆ రోజు ఆ మాట అన్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అన్న. మీ సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అనేది పక్కన పెట్టండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్, మీరు ఏదైతే చేశారో మీరు చాలా బాగా చేశారు, గివ్ యూ 100% అని అన్నారు. చాలు. సో మంగపతి క్యారెక్టర్, సో ఆన్ లొకేషన్ ఎలా ఉంటారు శివాజీ గారు? ఆయన రావడమే మంగపతిలోనే వస్తారు, అదో లాంటి ఇది టెర్రర్ లో. సో ఆయన చూస్తేనే భయం వేస్తే, ఒకే అరుపు అరిస్తే అందరూ ఏమంటారు ఉడుకోవాలన్నమాట. ఆయన అదే క్యారెక్టర్ లో ఉంటూ వస్తారు. అసలు మాతో కూడా మాట్లాడలేదు ఎప్పుడు, అంటే ఆ సెట్స్ లో ఎప్పుడు మాట్లాడలే. అంటే ఆన్ సెట్స్ లో సార్ దిగడమే ఒక మంగపతి క్యారెక్టర్ లో ఆయనకే ఒక కొత్తగా అనిపించిందంట ఆ క్యారెక్టర్. వేసుకుని ఆ షర్ట్ వేసుకొని బొట్టు పెట్టుకుంటే ఏంట్రా ఇది, నేను డిఫరెంట్ గా ఉన్నాను అనేసి ఆయన క్యారెక్టర్ క్యారవెన్ దిగుతున్నప్పటి నుండి సెట్ లో మళ్ళీ క్యారవెన్ ఎక్కేంత వరకు అదే ఆ మంగపతిలానే ఉండేవాళ్ళు. సో సార్ మెథడ్ యాక్టింగ్ ఏంటంటే మా దగ్గరకు వచ్చినా ఇలా ఇప్పుడు నేను కనిపిస్తే అని అంటారు అంతే, తప్పితే నాతో జస్ట్ ఆన్ సెట్స్ లో. అవునా? ఎందుకంటే
సార్ ఆ ఇదిలో ఉండడం వల్లేనేమో ఆ సార్ వచ్చినప్పుడు మా ఫేసెస్ లో ఎక్స్ప్రెషన్ కూడా అలా పలికేసింది. ఆ మంగపతి అంటే నిజంగా మంగపతిలానే బిహేవ్ చేశారు. ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు? చాలా ఇప్పుడు వెరీ ఫ్రెండ్లీ, ఇప్పుడు చాలా ఫ్రెండ్లీ, చాలా క్యాజువల్ గా మాట్లాడతారు. ఏనానా అంటే సార్ వాళ్ళ అబ్బాయి ఏజ్ నాది కూడా. సో ఏనానా ఏం చేస్తున్నావు ఏంటి అని చాలా బాగా మాట్లాడు. ఆన్ సెట్స్ లో మాత్రమే ఈజ్ మంగపతి అంతే, ఆఫ్ కెమెరా కాదు. ఆఫ్ కెమెరా. అండ్ ప్రియదర్శి ఈజ్ స్వీట్ ఆన్. ఆయన మాట్లాడేవారా అప్పుడు? అయ్యో ఆయన మేము కోర్ట్ లో ఉన్నంత సేపే సూర్యతేజ, చంద్రశేఖర్, బయటికి వెళ్ళిన తర్వాత అన్న తమ్ముళ్ళం. ఇంకేంటన్నా, అవునా అన్న ఇక్కడ షవర్మా చాలా బాగుంటది అన్న. అరే లేదు లేదు అక్కడ బిర్యానీ తినాలి, అది సూపర్ ఉంటది. ఇలాంటి టాక్స్ ఉంటాయి. పర్సనల్ టాక్స్ మీదేం మాట్లాడేవారు? నేను అంటే కోర్ట్ లో నేను అంత లేదు, ఓన్లీ 2 days వచ్చా. అప్పుడు వెరీ స్వీట్. ఓకే, అంటే ఏదైనా సజెషన్స్ ఇచ్చారా ఆయన? ఇచ్చారా? చాలా. ఏమన్నారు? అంటే హీస్ లైక్ ఒక తమ్ముళ్ళ చెప్పేవాళ్ళు అంతే. అంటే వాట్ షుడ్ అంటే నువ్వు ఎలాంటి పాత్రలు అంటే ఇది చెయ్యి అది చేయొద్దని కాదు, నాకు మంచి చెప్పేవాళ్ళు. అంటే ఒక అన్నయ్య లాగా అతను ఒక గైడెన్స్ తీసుకొని దిస్ ఇస్ వాట్ హ్యావ్ టు, ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి అనేసి ఒక గైడెన్స్ లాగా అన్నయ్య ఇచ్చాడు. మీకు తెలుసు కదా ఆయన కూడా 10 to 12 years అన్న ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన. వీడియోలో రిపోర్టర్ గా పనిచేసి దాని తర్వాతనే బిగ్ స్క్రీన్ కి వచ్చారు. ఆ జర్నీ చేసుకొచ్చి ఇలాంటి సక్సెస్ చూస్తే ఆ ఫీలింగ్ చాలా వేరు. ఇప్పుడు నేను చూసిన ఈ చిన్న జర్నీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు దర్శి అన్న ఒక రిపోర్టర్ లాగా అంటే ఒక కెమెరామ్యాన్ గా వెళ్ళి అందరికంటే ముందెళ్ళి కెమెరా పెట్టుకొని మెయిన్ ఎవరో వస్తే వాళ్ళని పక్క జరిగి ఇవన్నీ చెప్తున్నప్పుడు అనిపిస్తుంది ఓకే మనం గట్టిగా అంటే నేను ఒకటి చెయ్యాలి, అంటే నేను యాజ్ అన్ యాక్టర్ గా నేను ప్రూవ్ అవ్వాలి అనేసి దాని మీద ఒక కన్సిస్టెంట్ తో ఒక డిసిప్లిన్ తో మనం వర్క్ చేస్తే కానీ అది ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు అంటే అంటే దానికోసం వెయిట్ చేయాలక్క. సో ఆ మనిషి జర్నీ వెరీ ఇన్స్పైరింగ్. సెట్స్ లో కూడా మేము మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్తూ ఉంటాడు, నేను అప్పుడు అలా చేసేటప్పుడు అలా ఉండేరా, ఇప్పుడు ఇలా జరుగుతుంది. సో ఇలా అన్ని. కమింగ్ టు యువర్ పేరెంట్స్, సో మీ పేరెంట్స్ గురించి చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఓకే మీరు యాక్టర్ అవ్వాలి అని అలా ఫిక్స్ అయ్యారా, కాదు వేరే ప్రొఫెషన్ నుంచి ఈ ప్రొఫెషన్ లోకి వచ్చారా? యాక్చువల్లీ మమ్మీకి బాగా ఇష్టం యాక్టింగ్ ఫీల్డ్ అంటే, డాడీకి కూడా, ఇద్దరికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళు అత్త అవ్వాలి యాక్చువల్లీ, కాకపోతే డాడీ నన్ను చేద్దామని, ఇద్దరు చాలా ఇష్టం ఇలా పంపిద్దాం. చిన్నప్పటి నుంచి వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు అంత స్టడీస్ ఉండాలని ఏం లేదు, సో వాళ్ళకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే యాక్టింగ్ క్లాసెస్ కూడా వెళ్ళారా? లేదు. మళ్ళీ ట్రైనింగ్ ఎలా తీసుకున్నారు? ఇలా యాక్ట్ చేయాలి, క్యారెక్టర్ ఇలా ఉండాలని. స్పోర్ట్ సినిమా సెలెక్ట్ అయిన తర్వాత రిహార్సల్స్ అయ్యాయి, వర్క్ షాప్ అయింది. మహేష్ సార్ అని ఆయన చెప్పారనమాట, ఇలా కొన్ని సీన్స్ ఎలా చేయాలి అలా చేయాలి అని చెప్పి ఆయనది చాలా హెల్ప్ అయింది అనమాట. మీ డాడీ చూసారా సినిమా? చూసారు. ఏమన్నారు? చాలా చాలా బాగుంది, అంత నువ్వే ఇక్కడ. సో వెరీ హ్యాపీ చాలా. ఓకే, మదర్ ఏమన్నారు? మమ్మీ నాకంటే హ్యాపీగా ఉంది. సో మమ్మీ చాలా ఇష్టం యాక్చువల్లీ చూడాలని నన్ను ఒక స్క్రీన్ లో అని డ్రీమ్ మమ్మీ తీరుతాయి. మీకు సిస్టర్ కూడా ఉన్నారు కదా? అవును. అక్క ఏమన్నారు? అక్క ప్రేమలో సాంగ్ వచ్చింది అప్పుడే, లిరికల్ సాంగ్. వెంటనే వీడియో కాల్ చేసి ఫుల్ ఏడ్ చేస్తుంది అనమాట ఇంకా. సో అక్క కూడా చాలా సపోర్టివ్. ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఈ రోజు ఇక్కడ నుంచి మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం. సో మా అమ్మ, నాన్న, అన్న, చెల్లి వెరీ సపోర్టివ్. అంటే ఈ జర్నీ నాతో ముందు నుండి ఇలా ట్రావెల్ అవ్వుకుంటూ ఉన్నారు కాబట్టి, అంటే ఈ రోజు ఇంత సినిమా హిట్ అయ్యి ఇంత ప్రేమ వాళ్ళు అంటే చూస్తున్నారు. నేను ఎక్కడి నుండి వచ్చి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాను, సో అంటే ఎక్కడి వరకో కాదు, ఆ చిన్న ప్రోగ్రెస్ లో ఒక స్టెప్ ఎక్కాను కదా, దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే నేను వీళ్ళందరినీ చూడడం కంటే నా ఫ్యామిలీని నేను చూసుకొని ఇంకా చాలా హ్యాపీగా ప్రౌడ్ గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాన్నని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ పిలిపించి వాళ్ళకి 1/2 hour మాట్లాడుతుంటే ఆ హ్యాపీ, అంటే ఒకప్పుడు వాళ్ళ సినిమాలో నటించి ఇప్పుడు నాన్నతో మాట్లాడుతుంటే నాకు ఆ ఫీలింగ్ చాలా బాగా ఉంది. వెరీ బ్లెస్డ్ నాకు ఇలాంటి పేరెంట్స్ ఉన్నందుకు. సో వాళ్ళు స్టార్టింగ్ నుంచి అనుకున్నారా మీరు యాక్టర్ అవ్వాలని? కాదు. నో, అంటే నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తుండే. సో అన్నయ్య దగ్గర నుండి
సో నేను డాన్స్ చేస్తున్నప్పుడు నాకు డాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉందనేసి నాన్న దానికి సపోర్ట్ చేశాను. సో డాన్స్ తర్వాత నేను డాన్స్ వచ్చి ఇచ్చేసేటప్పుడు తెలియకుండా నాకు ఇలా డ్రామా జూనియర్స్ ఇవన్నీ జరుగుతుంది. అటు నుండి నేను డాన్స్ నుండి యాక్టింగ్ వచ్చాను. సో నా లైఫ్ నేను ఇది అవ్వాలి అని అనుకోలేదు. అంటే అదొక అంటే లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రెడిక్టబుల్ అంటారు కదా, అలా అనమాట. అంటే నేను డాన్స్ తో వచ్చాను, యాక్టింగ్ అనేది ఒక స్టేజ్ లో అంటే చేశాను. యాక్టింగ్ ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ యాక్టర్, ఒక మంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను. అలా నాకు మిషన్ ఇంపాసిబుల్ దొరికింది. ఆ సినిమా చేసిన తర్వాత అనిపించింది ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ యాక్టర్. సో అలా నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్క క్యారెక్టర్స్ వర్స్టాలిటీ నా నుండి ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, సో అలా 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 జరిగింది అనమాట. డాడీ నుంచి మమ్మీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? ఎప్పుడు గ్రౌండెడ్ గా ఉండాలని వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి, అంటే మా నాన్న ఇచ్చే హగ్ లో, మా అమ్మ ఇచ్చే హగ్ లో, మా అన్నయ్య కళ్ళలో నాకు తెలిసిపోద్ది. సో అలా తెలిసిపోద్ది. నేను కోర్ట్ సెలబ్రిటీ షో ప్రీమియర్స్ చూసినప్పుడు మా అమ్మ కళ్ళల్లో, మా అమ్మ కంటిన్యూస్ గా ఏడుస్తుంది, మా అమ్మ ఇస్ వెరీ ఎమోషనల్. మా నాన్న కళ్ళల్లో చూసినప్పుడు మా అన్నయ్య హ్యాపీనెస్, వాడు ఇచ్చే హగ్ లో నాకు అర్థమైపోయింది. వెన్ ఇట్ కమ్స్ టు టామ్ అండ్ జెర్రీ వేసుకున్నారు, హూ ఇస్ టామ్, హూ ఇస్ జెర్రీ మీ లైఫ్ లో? నా లైఫ్ లోనా టామ్ అండ్ జెర్రీ నా చెల్లె. ఓకే, సో అంటే గుడ్ మూమెంట్స్ ఉంటాయి, కొంచెం ఫనీ మూమెంట్స్ ఉన్నాయి కదా చెల్లితో. చెల్లికి ఏం చెప్పాలనుకుంటున్నారు? తన పేరేంటి? శీతల్. ఓకే, చెప్పండి. శీతల్కి ఏం చెప్పాలనుకుంటున్నా, సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తావు. నాకు తెలుసు నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం చెప్పవు, భయ్యా సినిమా బాగుంది అది ఇదని. నువ్వు మొన్న శ్రీరాములు థియేటర్కి వెళ్ళినప్పుడు నా సీన్స్ వచ్చినప్పుడు, దర్శన సీన్స్ వచ్చినప్పుడు అరుస్తున్నప్పుడు నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమైంది. నేను చూస్తూనే ఉన్నా. నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే నేను హ్యాపీగా ఉంటా. ఐ లవ్ యూ. అక్కకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అక్క ఆబ్వియస్లీ నేను ఏం చేసినా మమ్మీ యాక్చువల్లీ ఎక్కువ తిడతా ఉంటుంది, అస్సలు ఒక్క మాట అనివ్వదు నన్ను మా అక్క. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. మీ లైఫ్ లో టామ్ అండ్ జెర్రీ ఎవరు? మా అక్కే అసలు. అమ్మో మా అమ్మో చాలా. ఒకసారి నన్ను పొడిచడానికి కత్తి కూడా తెచ్చేసి అమ్మో స్ట్రైట్నర్ కోసం అమ్మాయిలు ఉంటే కొంచెం మాకు కత్తి తెచ్చి నేను చంపేస్తాను. ఇప్పుడు ఈ జర్నీ వచ్చిన తర్వాత చెల్లి ఊహ అంటే చాలా చిన్నది కదా, ఇప్పుడు 6th క్లాస్. మా అన్నయ్య నాతో ట్రావెల్ అయింది డిఫరెంట్ గా. అన్నయ్య ఈజ్ ఇంటూ సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ ఇష్టంతో వాడు చెన్నై వెళ్ళి, అంటే ప్రాక్టికల్ గా ఇక్కడ 2 సినిమాలు చేసి అండ్ హీ వెంట్ టు మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అది చేసుకున్నాడు, ఇప్పుడు వచ్చాడు. ఈజ్ విత్ సమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు వాడు కూడా. ఐఎమ్ రియలీ హ్యాపీ. తౌఫిక్ హిస్ నేమ్. అంటే అదే అంటున్నా, నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నేను యాక్చువల్ గా డాన్స్ స్టార్ట్ చేయడం కారణం వాడు డాన్స్ చేయడం మరి ఏంటో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పటికే అనిపిస్తుంది నా జర్నీ స్టార్ట్ అవ్వడం కారణం వాడు. నేను డాన్స్ అంటే వాడు డాన్స్ చేస్తున్నాడని నేను నాకు డాన్స్ చేయాలనిపించేది, అందుకే నేను ఇంకెక్కువ డాన్స్ చేసేవాడు. సో వాడి వల్ల నేను ఇక్కడ ఉన్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. మీ జుట్టు చూస్తే అంటే కావాలని పెట్టుకుంటారా, మీ జుట్టు అలానే ఉందా? నా జుట్టు యాక్చువల్లీ కర్లీ. చిన్నప్పుడు కర్లీ, దాని తర్వాత కొంచెం అంటే నా హెయిర్ కావాలని అంటే నా హెయిర్ ని నేను ఎలా అంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఆబ్వియస్లీ లాంగ్ హెయిర్ ఉంటే దాన్ని ఎలా అంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కర్లీ కావాలనిపించింది. మీ బ్యూటీ కోసం మీరు ఏం చేస్తారు? క్రీమ్స్ ఏదో పెట్టుకుంటూ ఉంటుంది. చూసాడంట కదా. నాకు యాక్చువల్లీ నా స్కిన్ కి పడవు ఏం పెట్టినా, ఓన్లీ ఒక క్రీమ్ పెట్టుకుంటారు అంతే. అంతే, ఆ సన్ స్క్రీన్ అదొకటే, రెండే. మీరు జిమ్ కి వెళ్తారా? అసలు జిమ్ కి వెళ్దాం అంటారు. అది ఒక సెకండ్ వెళ్తానంటే చాలా ఇర్రెగ్యులర్. వెళ్తారు కదా, ఓవరాక్షన్ చేయకు. యువర్ ఫ్యూచర్ అంటే మీరిద్దరు మిమ్మల్ని 5 years from now where are you seeing yourself? డెస్టినీ. అది అంత ప్లాన్ చేసింది. సింపుల్ గా డెస్టినీ అనే చెప్తా, ఎందుకంటే లైఫ్ మనల్ని ఎటు తిప్పుతుంది ఏంటి అనేది అసలు తెలియదు. నేను యాక్చువల్లీ నాకు అసలు నేను ఊహించనే లేదు. ఆబ్వియస్లీ అంటే నేను ఈ జర్నీ కోసం అంటే ఇటు సైడే ఉన్నా కాబట్టి ఐఎమ్ చూసింగ్ ఇట్. బట్ లైఫ్ ఈజ్ అ డెస్టినీ అన్నట్లు. యాక్చువల్లీ అది ఎటు తిప్పుతుంది ఎటు తీసుకెళ్తుంది అనేది తెలీదు. మనం కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ గా ఉంటాం.
Great. Thank you so much. Wonderful Pleasure talking to meeting you. you. Same here. Thank you, Sridevi. Thank you, ma'am. Thank you. All the best. So, చూసారు కదా, such a wonderful and jovial interview exclusively on NTV. Cameraman Ali and Jilla Rajesh తో రోషన్ Taruna, NTV, Hyderabad.